స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయితే ఇక ఆ సినిమా వెబ్ సిరీస్ రేంజ్ వేరేలా ఉంటుంది. కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ దీని గురించే డిస్కషన్. ఈ సిరీస్ ప్రేక్షకులను 90s నాటి కాలానికి తీసుకెళ్లి అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసింది. మధ్యతరగతి జీవితాల వారంతా తమ ఇళ్లలో జరిగే సంఘటనల్ని ఈ సిరీస్ లో చూసి ఎమోషనల్ అవుతున్నారు. సక్సెస్ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతున్న 90s గురించి టీమ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్లో మా వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం, ఇన్ని మిలియన్ వ్యూస్ రావడం, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ క్రెడిట్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్ ఆదిత్య అన్నకి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ యా మా డిఓపి సార్ అజీమన్న అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, రియలీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ప్రతి ఫ్రేమ్లో చాలా మంచిగా చూపించి ఆ మ్యూజిక్ యాడ్ ఆన్ ఇచ్చినందుకు. అండ్ మై కాస్ట్ శివన్న అండ్ వాసుకి గారు, ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ అంత సీనియర్ యాక్టర్స్తో. అండ్ మై కో యాక్టర్స్ మౌలి అండ్ రోహన్, చాలా ఫన్ ఉండే మాకు సెట్స్లో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్. ఓవర్ నైట్ స్టార్ వసంతిక మచ్చ ఇన్స్టాగ్రామ్లో వసంత 1,00,000 ఫాలోవర్స్ వచ్చాయంట. మరి అక్కేమన్నా చేసావా సినిమా సైన్ ఏమైనా? ఏం చేయలేదంట, కానీ చేస్తుంది అక్క. నెక్స్ట్ సినిమాలో చూడండి, చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారు ఎవరితో ఒకరితో అయితే ఉంటుంది వసంతిక మచ్చ. గుర్తుపెట్టుకోండి, ఫాలో కొట్టేయండి ఇప్పుడు వెళ్ళి. కానీ ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క, నన్ను భరించినందుకు. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య మౌలి అన్నయ్య ఏ ముహూర్తంలో అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ మౌలి అన్న తన భుజం మీద పెట్టుకొని మొత్తం #90s ప్రమోట్ చేస్తాడు అన్న. నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఇబ్బందిగా ఉన్నా, చెప్తున్నా థ్యాంక్ యూ. ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేసావు, చాలా మోటివేట్ చేసావు, చాలా కేరింగ్ అన్న నువ్వు. ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరూ చాలా బిగ్ ఎసెట్ ఈ మొత్తం సిరీస్కి. వాళ్ళు ఇంత ఓన్ చేసుకొని చేశారు కాబట్టి #90s అని ఒక సిరీస్ ఇంత హిట్ అయింది. ప్లస్ అవి సాంప్రదాయని సురేష్ బబ్లీ అన్న, ప్లీజ్ అన్న, నీకు దండం అన్న, ప్లీజ్ అన్న, నీ వల్ల నాకు చెప్తున్నా కదా, నాకు చాలా పేరు వచ్చింది అన్న బాబు. సురేష్ ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్రభారతిని అన్నారు, ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్రభారతి అని ప్లస్ ఆదిత్య అని పిలుస్తున్నారు. ఓకే, ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్రభారతి అన్న రోహన్ కాదు, సురేష్ బబ్లీ అన్న, గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ, ప్లస్ ఉదయ్ అన్నకి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. చిన్న పిల్లవాడి నుంచి ముసలోళ్ళ వరకు అందరూ 90s మీరే కదా, మీరే చేస్తున్నారు కదా, 90 రఘు వాళ్ళు గుర్తుపడ్డాను. నాకు చాలా 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 ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేము అయితే నేను మాట్లాడుకున్నాం మొన్న, అసలు ఎంత రీచ్ అవుతుందని మనం అనుకున్నామా చేసేటప్పుడు అన్నట్టు. అది ఫస్ట్ డౌట్ ఉండే, ఈటీవీ విన్లో వస్తుంది కదా, ఎవరి దగ్గర ఉండేది కదా, ఫస్ట్ చాలా కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో ఎవరి దగ్గర లేదు. సో అసలు ఇంత రీచ్ అవుతుందా, మంచిగా ఉంటుందని మాకు ఫస్ట్ డే నుంచి తెలుసు, వీఆర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ అని. కానీ ఇంత రీచ్ అవుతుందని అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. I'm so glad today that my intuition worked, and it actually is definitely a very it's accepted by everyone anedi naku I feel extremely happy. And this is one of the most, I've not worked with many production houses anta, but నేను వర్క్ చేసే దాంట్లో this is the one of the most best production house and down to earth crew. The crew వీళ్ళకి టెన్షనే ఉండదు, వీళ్ళు కామ్గా ఉంటారు, అలా పని జరుగుతూనే ఉంటుంది. మిగతా సెట్స్లో కొన్ని సెట్స్లో నేను చూస్తాను, అక్కడ అరవడం కానీ, ఇక్కడ పెద్ద ఇది రావడం, ఈయన లేట్ వస్తారు, ఆయన ఇది ఈ ప్రాబ్లం, కాస్ట్యూమ్ మేకప్. ఇక్కడ దేనికి ఎవ్వరు టెన్షన్ పడరు, వాళ్ళు మామూలుగా ఫ్రీగా స్క్రిప్ట్ లాగే అలా పోతూ ఉంటుంది. అది ఇట్స్ లైక్ ఇట్స్ సో గుడ్ టు బీ ఇన్ అ సెట్ లైక్ దాట్, బికాస్ ఎంత మనం వీఆర్ మెచ్యూర్డ్, వీఆర్ గ్రోన్ అప్, వీ నో ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి వీ కెన్ యాక్ట్, అవన్నీ ఉంటే కూడా ఆ సెట్ ఎంత కామ్గా, ఎంత కండ్యూసివ్గా ఉందో అంత బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ద క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ క్రూ.
ఈయన హీరో అని చెప్పి నేను చెప్తే వాడు టోటల్గా వాడే తీసుకుంటున్నాడు, మాకు ఎవరు గీట్ల క్రెడిట్ లేదు అని అనాలని ఉంది, కానీ అలా ఏం అననరా నేను. నిజంగా నేను ఈ సిరీస్కి నువ్వు ఒక ఆంజనేయ స్వామి లాంటి వాడివి, లేపేశావు అంత బ్రహ్మాండంగా. సో ఏంటి వెంకటేష్ బాబులా చేస్తున్నావు అటు ఇటు. నిజంగా చాలా బాగా చేశాడు, బాగా ఆర్టిస్ట్ వీడు. చదువు వదిలేసైనా యాక్టింగ్ చేయడానికి రెడీ అయ్యాడని అంటే వాళ్ళమ్మ మొన్న కొట్టింది. సో కాబట్టి అదేం లేదుగా, చదువు చంపేస్తా, లేకపోతే సెట్టుకొచ్చి కొడతా. సో మంచి ఆర్టిస్టు అందరూ, ప్రతి ఒక్కళ్ళండి, ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా చేశారు. ఎవ్వరు కూడా ఇది ఈ సినిమాలో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏమీ లేదు, ప్రతి పాత్ర అద్భుతం. ఏ పాత్ర కేబుల్, మా డైరెక్టర్లు ఇద్దరు చేశారు దీంట్లో, ఒక అతను కేబుల్ ఒకతను ఇంకొక అతను కరాటే మాస్టరు, మూడు ఆయన ఎవరు, అమ్మో మర్చిపోయా, మా డిఈఓ గారు వేణు ఉడుగుల, ఆయన ప్రతి ఒక్క క్యారెక్టరు. అలాగే ఆ బాక్సులు తీసుకొస్తాడు, మా ప్రొడక్షన్ ఆయన చేశాడు కదా, బాక్సులు తీసుకొచ్చి ఆయన ప్రతి క్యారెక్టర్కి ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే థ్యాంక్ యూ ఆదిత్య, ఇది నీ వల్లే సాధ్యమైంది, నీ రైటింగ్ వల్లే సాధ్యమైంది.